వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఫుడ్ అంటే చాలా మందికి ఇష్టం, హెల్దీగా అండ్ టేస్టీగా చేసుకోవాలి అనుకుంటారు. బట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో లాంగ్ ప్రాసెస్ కానీ లేకపోతే స్పెషల్ ఫుడ్స్ చేసుకోవడానికి టైం దొరకకపోవచ్చు. బట్ మన హెల్దీ అండ్ టేస్టీ ఫాలో అవుతుంటే మాత్రం అటువంటి బోల్డ్ అని రెసిపీస్ కనిపిస్తాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ కూడా అటువంటి రెసిపీస్ రెడీగా ఉన్నాం. వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా చాలా మంది ఫుడ్ లవర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే స్పెషల్ రెసిపీస్ చేసుకోవాలి అండ్ మంచి మంచి టేస్టీ ఫుడ్స్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ బిజీ షెడ్యూల్ వల్ల చాలా మంది ల్యాక్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైనా అకేషన్స్లోనే చేసుకుంటాం. సో చాలా తక్కువ టైంలో మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ టేస్టీగా ఎలా చేసుకోవాలి? సో అందరికీ కూడా బాయిల్డ్ ఎగ్స్ కానీ లేదంటే రాజ్మా సీడ్స్ కొన్ని బాయిల్ చేసినవి అలాంటివి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాటితో ఎక్కువగా సాలడ్స్ చేసుకోవడం లేదంటే శాండ్విచెస్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ చాలా ఫేవరెట్ స్మూతీస్ ఉంటాయి అందరికీ కూడా. సో దాంతో కూడా ఎక్కువగా స్మూతీస్ లేదంటే సూప్స్ కానీ జ్యూసెస్ కానీ అండ్ డైట్ అనగానే మనం ఎక్కువగా మిల్లెట్స్, ఓట్స్, బ్రౌన్ రైస్ ఇది యూస్ చేయమని చెప్తూ ఉంటాం. అంటే సింపుల్ కార్బ్స్ నుంచి కాంప్లెక్స్ కార్బ్స్ మనము రీప్లేస్ చేయమని చెప్తూ ఉంటాం. సో ఎవరికైతే ఎక్కువగా ఫ్రైడ్ రైసెస్ అవి చాలా ఇష్టం ఉంటాయో వాళ్ళు వైట్ రైస్తో ఏదైతే ప్రాసెస్ చేసుకుంటామో సేమ్ బ్రౌన్ రైస్తో అదే చేసుకోవాలి. లేదంటే వాళ్ళు మిల్లెట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం నార్మల్లీ వైట్ రైస్ని రీప్లేస్ చేసి మిల్లెట్స్తో రీప్లేస్ చేస్తే అది అందరికీ తెలిసిన ప్రాసెసే కాబట్టి చాలా ఈజీగా కూడా అయిపోతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్ టిప్ ఇచ్చేసావు అసలు అందరికీ. సో నువ్వు ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేస్తున్నావు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ రెసిపీ అయితే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ పార్టిసిపెంట్ రెసిపీ కాబట్టి ఫస్ట్ తనని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ సౌమ్య గారు. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. హాయ్ సౌమ్య గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ అండి. థ్యాంక్ యూ లాస్య. సో చక్కగా రెడీ అయ్యారు కదా, శారీ అండ్ నగలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి అండ్ వెరీ స్మైలింగ్ ఫేస్ అనమాట. చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సో బిజీగా ఉంటారు. సో వంటలు స్పెషల్ గా ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను, హెల్దీగా చేస్తుంటాను. సో మాకోసం ఏం చేస్తున్నారు ఇవాళ హెల్దీగా? హెల్దీ అండ్ టేస్టీ మునగాకు రాగి రోటి. వావ్, హెల్దీగా టేస్టీగా మునగాకు రాగి రోటి. పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. సో నార్మల్లీ గ్రీన్ లీఫీస్ అంటే ఎక్కువగా పాలకూర, చుక్కకూర ఇలాంటివి ఇంక్లూడ్ చేస్తాం. మునగాకు చాలా రేర్గా యూస్ చేస్తాం, ఎక్కువ మునక్కాడలు సాంబార్లో యూస్ చేస్తాం అంతే. బట్ మునగాకులో కూడా మనకు మంచి ఆయుర్వేదిక్ ఉంటుంది, మంచి హెల్తీ టిప్స్ అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే అండి, చక్కటి కాంబినేషన్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ లాస్య. తీసుకొచ్చేసా. సో ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రాగి పిండి ఒకటి అండ్ నెక్స్ట్ గోధుమ పిండి అండ్ అన్నట్టు మునగాకు కూడా చేస్తారు అనమాట. సో మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి మునగాకులో. పిల్లలు యూజువల్ గా తినరు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇలాగా హైట్ చేసేసి ఇచ్చేస్తే బెటర్. అంతే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఒక బౌల్, మిక్సింగ్ బౌల్ కావాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? మిక్సింగ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ రాగి పిండి, ఓకే, గోధుమ పిండి. సో ఈక్వల్ ప్రపోర్షన్స్ లో yes. ఓకే, సాల్ట్, ఓకే, మునగాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు. సో చక్కగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేశారు కాబట్టి ఇంకొక చట్నీ అలా కూడా అవసరం లేదు, ఇదే టేస్టీగా ఉంటుంది. మిరియాల పొడి, వావ్, వాటర్తో మిక్స్ చేసుకో. సో మిరియాల పొడి వేశారు కదా, నెక్స్ట్ ఏంటి? కొంచెం హాట్ వాటర్తో ఈ బ్యాటర్ మిక్స్ చేసుకుందాం. ఓకే, సరే, కొంచెం వాటర్ హీట్ చేస్తాను మరి. సరిపోతుంది. సో కొద్దిగా బాయిల్ అవ్వనిద్దాం. ఓకే, సో చెప్పండి, ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు సౌమ్య గారు? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, పిల్లలతో సరిపోతుంది. ఇంకా అవునా, ఎంతమంది పిల్లలు? ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలా? ఓకే, బాగా అల్లరా? గ్యాప్ ఉందా? ఉంది, 1 year 2 years అంతేనా? 7 years. 7 years గ్యాప్ ఉందా? సో కొంచెం అడ్జస్ట్ అయ్యారా? అయ్యాను. ఓకే, సూపర్. సో ఎక్కువగా ఏ రెసిపీస్ చేస్తుంటారు పిల్లలు కదా? హెల్తీగా ఉండే రెసిపీసే చేస్తుంటాను, ఎందుకంటే ఏది తినమన్నా జంక్ ఫుడ్డే కావాలంటారు. దాంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేస్తుంటాను పిల్లలకి. ఓకే, సో మంచిగా రెస్టారెంట్ స్టైల్లో హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నారు. ఫేవరెట్ డిష్ ఏంటి మీ ఆయనకు? రాగి నూడిల్స్. రాగి నూడిల్సా? వావ్, సో నిజంగానే చాలా హెల్దీగా చేస్తున్నారు. హెల్దీగా చేయడం కాదు, హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేస్తున్నారు. రాగి నూడిల్స్ అనేది చాలా వరకు ఇంట్లో చాలా తక్కువగా వాడుతుంటారు, ఇప్పుడు అందరు నేర్చుకుంటారు. అవునవును. ఓకే, సో ఇంకా జాబ్ ఏమైనా చేస్తారు? లేదు, హౌస్ వైఫ్.
పర్ఫెక్ట్. సో అదే పెద్ద జాబ్, 24 hours జాబ్ పని సరిపోతుంది. ఓకే, సో ఇవైతే కొంచెం వేడెక్కాయి, మనం పిండి కలిపేసుకుందాం. యా. కాలుతున్నాయా? పర్ఫెక్ట్. ఇంకొన్ని కావాలా? లేదు సరిపోతుంది. ఓకే. చూస్తేనే అర్థమవుతుంది పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా. క్వాంటిటీ కూడా మనం పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? పెనంకి నెయ్యి రాసేసుకొని దీన్ని రోటీలాగా ప్రిపేర్ చేసేసుకో. ఓకే. సో కొద్దిగా నెయ్యి రాస్తాను. ఓకే. యా, సో డైరెక్ట్ అందులోనే దానికి ఓకే చేసి. సో ఎప్పుడు గోధుమ పిండితోనే మనం రోటీస్ చేసుకుంటూ ఉంటాము. ఇలా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి అని మా న్యూట్రిషనిస్ట్ పల్లవి కూడా చెప్తూ ఉంటుంది. సో మిక్సింగ్ కాంబినేషన్ బాగుంది యాక్చువల్గా, రాగి అండ్ గోధుమ పిండి అండ్ మునగాకు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా రొట్టెలు చేయడంలో, ఎందుకంటే ఈ రాగి పిండి, జొన్న పిండి ఇలాంటివి కష్టం రొట్టెలు చేయడం అనేది. చపాతీ కాబట్టి మనకు కొంచెం ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకుంటాము, ఇవి కొద్దిగా ఉండదు అనమాట. ఓకే, పర్ఫెక్ట్. మధ్యలో కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకుందాం. ఓకే. అసలు ఫటాఫట్ చేసేసారు అసలు రొట్టెలు, అండ్ పర్ఫెక్ట్ గా చేశారు యాక్చువల్గా. ఓకే అండి సౌమ్య గారు, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. చేసేసుకుందాం. సో మంచి అరోమా అయితే వస్తుంది, అండ్ ఫుల్గా తింటామో లేదో కూడా తెలియదు, అంత పెద్ద చేశారు రొట్టె. ఓకే, రెడీ అయిపోయిందా అండి? రెడీ అండి. మునగాకు రాగి రోటీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. ఎస్, మునగాకు రాగి రోటీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మునగాకు రాగి రోటీకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, మునగాకు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. మునగాకు రాగి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు, మునగాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మిరియాల పొడి వేసి నీళ్లు వేసి బాగా కలిపి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తరువాత తవ్వాకి నెయ్యి రాసి కలిపి పెట్టుకున్న పిండిని పెనంపై ఉంచి రొట్టెలా చేత్తో ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి 2 పక్కల నెయ్యి వేసి ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మునగాకు రాగి రోటీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. పర్ఫెక్ట్గా ఉంది, అండ్ రాగి టేస్ట్ అండ్ గోధుమ పిండి టేస్ట్ అండ్ మునగాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. నిజంగా ఎవరైనా మునగాకు తినకుండా ఉంటే ఇలా కొంచెం పిల్లలకి నువ్వు అన్నట్టు అప్పుడప్పుడు హైడ్ చేస్తూ ఉంటుంది మా పల్లవి కూడా, మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అని. సో పర్ఫెక్ట్గా ఉంది. నీకు ఎలా అనిపించింది? సో నాకు కూడా చాలా నచ్చింది. యాక్చువల్లీ రోటీస్ అనగానే ఎక్కువ మనం గోధుమ పిండితో చేసుకుంటూ ఉంటాము. సో ఇలా రాగి పిండి మనము ఒక మిల్లెట్ ఆప్షనల్గా తీసుకోవడం అనేది చాలా డిఫరెంట్. అండ్ తను చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో, ముఖ్యంగా మనము సర్వప్పలు అంటారు కదా, అవి మాత్రమే బియ్యం పిండితో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. బట్ రాగితో ఎలా వస్తుంది అని అనుకున్నాను. ఇది కూడా చాలా చక్కగా ఉంది. చాలా ఏంటంటే ప్రొఫెషనల్గా ఎక్కువగా పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా, అలా పర్ఫెక్ట్గా చేశారు రొట్టె కానీ అది కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు అండ్ ఈటీవీ లైఫ్ వ్యూవర్స్కి చక్కటి రెసిపీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాస్యా. బాయ్ అండి. బాయ్. సో చెప్పాలంటే మంచి ట్రెడిషనల్ రెసిపీ అనమాట ఇది. మరి నువ్వే రెసిపీతో వచ్చేసి? సో నేను చేయబోతున్న రెసిపీ దీనికి చక్కటి కాంబినేషన్ అని అనుకుంటున్నాను. నా రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. వావ్, సో అసలు ఇంకా ఆలోచనే లేదనమాట. తీసుకొచ్చేసే ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే
ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా పచ్చడి అనగానే మనకు చాలా ఇష్టం, పెరుగు పచ్చడి, అందులోనూ పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పొట్లకాయని మనం కొంచెం బాయిల్ చేసుకుందాం ఒక ప్యాన్లో. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఓకే, ముందుగా పొట్లకాయ వేసేద్దాం. సో ఇవైతే బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, పర్ఫెక్ట్. సో మనం బెటర్ ప్యాన్ షిఫ్ట్ చేసుకుందాము, ఇంకొక ప్యాన్లో పోపు వేసేసుకుందాం. ఓకే, సో చక్కగా ఇవి బాయిల్ అవుతుంటే ఈలోపు మనం పోపు కూడా రెడీ చేసేసాం. ఒక స్పూన్, ముందుగా కొంచెం నూనె, ఇంకొక స్పూన్, నెక్స్ట్ జీలకర్ర. స్పెషల్గా ఎవరికైనా వంటలు రాకుండా లేకపోతే బ్యాచిలర్స్ ఉంటారో ఇలాంటి పెరుగు పచ్చడి మాత్రం చేసుకోవచ్చు అనమాట ఇన్స్టెంట్గా. అవును, సో పొట్లకాయ ప్లేస్లో వాళ్ళు వేరే వెజిటేబుల్ ఇంకేదైనా కూడా చక్కగా యాడ్ చేసేసుకోవచ్చు. ఆవాలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఎండుమిర్చి కూడా. సో ఏదైనా సింపుల్ రెసిపీస్లో పోపు వేసుకోవాలి అనుకుంటే అది ఎక్కువ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్గా ఏవేవి అయితే పోపులో వేయాలో ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వేస్తే ఇంకా చాలా, ఇంకేం అవసరం లేదు. అవును, సో చక్కగా పోపు రెడీ అయింది. నెక్స్ట్ అలాగే కొంచెం ఇంగువ కూడా, పచ్చిమిర్చి కూడా. పర్ఫెక్ట్గా పోపు అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేనా మరి? ఇంకా ఆఫ్ చేసేయండి. డన్. సో మనం ఇప్పుడు మజ్జిగ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా పెరుగు, ఇందులో కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా. సో కొంతమంది కొంచెం థిక్గా చేసుకుంటే కూడా బాగుంటుంది, మరీ పల్చగా కాకుండా. అవును, ఓకే. సో ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనిపిస్తుంది. అవును. సో ఎవ్రీడే ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చా పెరుగులోకి ఇట్లా పెరుగు పచ్చడి అనేది? అవును, ఎవ్రీడే పెరుగు అయితే తీసుకోవడం చాలా మందికి హ్యాబిట్ ఉంటుంది, అండ్ తీసుకోవాలి కూడా. బికాజ్ ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ వల్ల మనకు గట్ ఫంక్షనింగ్ అనేది చక్కగా జరుగుతుంది. బట్ ఏంటి అంటే ఎక్కువగా కూల్ టెంపరేచర్, అంటే అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసి కన్జ్యూమ్ చేసుకోకుండా కొంచెం తినే 1 hour ముందు బయట పెట్టేసి కొంచెం రూమ్ టెంపరేచర్లోకి కన్వర్ట్ అయ్యాక అప్పుడు మనము పెరుగుని కన్జ్యూమ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం పోపు వేసేద్దాం ఇందులో. అండ్ అలాగే బాయిల్ చేసిన పొట్లకాయ కూడా. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా చల్లగైపోయింది. సో ఇంక మనం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేద్దాం. ఓకే, ఒక స్పూన్తో మిక్స్ చేసేసుకుందాం చక్కగా. ఇంకా మనం సర్వ్ కూడా చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేద్దాం.
ఓకే లాస్య, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పొట్లకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, పచ్చిమిర్చి 4, ఇంగువ చిటికెడు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి 4, ఉప్పు తగినంత. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి పొట్లకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో వేయించుకున్న పోపు, ఉడికించుకున్న పొట్లకాయ ముక్కలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. పర్ఫెక్ట్గా ఉంది. యూజువల్గా పెరుగు పచ్చడి మనం తాలింపు వేసుకుంటూ ఉంటాం, బట్ ఇలా ఏదైతే పొట్లకాయ యూజ్ చేసామో పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మధ్యలో ఆ చంక్స్ తగులుతుంటే కూడా చాలా చక్కగా ఉంటుంది. అండ్ కొంచెం డిఫరెంట్, ఇంకెవరికైనా కావాలంటే ఆ పోపులోనే కొంచెం ఒక 2 minutes సాట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. డెఫినెట్లీ. మనం ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు, బాయిల్ చేసాం కాబట్టి కొంచెం హెల్దీగా ఉండబోతుంది. అవును, పర్ఫెక్ట్. 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సౌమ్య గారు కూడా చక్కగా రోటీ చేశారు, రొట్టె, అండ్ ఇది కూడా పచ్చడి కూడా సూపర్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మునగాకు రాగి రోటీ. మునగాకులో మనకు మంచి ఫైబర్ అండ్ అలాగే ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఫోలేట్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారో మునగాకుని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. బీపీని కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ రాగిలో కూడా మనకు చక్కటి ప్రోటీన్ ఉంటుంది, మెగ్నీషియం అండ్ అలాగే కాల్షియం అబ్సార్ప్షన్ ఉంటుంది. ఎవరికైతే బోన్స్కి సంబంధించి ఇష్యూ ఉంటుందో వాళ్ళు రాగిని కొంచెం రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీలో ఎవరికైతే మార్నింగ్ సిక్నెస్ కానీ డ్రౌజినెస్, డిజినెస్ ఎక్కువగా ఉంటుందో రాగిని కొంచెం ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. సో మనకు సింగిల్ ఇంగ్రీడియంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఉండదు కాబట్టి మనము 2 డిఫరెంట్ రిచ్ ఇన్ ఇంగ్రీడియంట్సే యూస్ చేసాం కాబట్టి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ లాగా అండ్ అలాగే డిన్నర్ లాగా ప్రిఫర్ చేయొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయలో మనకు వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా మనకు చక్కటి ఫైబర్ ఉంటుంది. గర్డ్ రిలేటెడ్ ఫంక్షన్స్ని కూడా రిలీవ్ చేస్తుంది. అండ్ పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ వల్ల మనకు గర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది క్లియర్ అవుతుంది. డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది అండ్ టేస్ట్ వైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్య. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.